అన్నయ్య గురించి ఎవడన్నా నెగిటివ్ మాట్లాడితే లాగి దౌడమే కొడతాను ఈ రోజు కూడా. కానీ అంటే మీకు తెలియాలి, ఇప్పుడు చెప్పలే ఈ మాట, ఇప్పుడు చెప్తున్నాను. ఎందుకంటే అంటే మా అన్నయ్యనంటే ఎవరు తట్టుకోలేదు. మా నాన్న అంటే ఏ కొడుకు తండ్రిని అంటే తట్టుకోలేడు, అలాగే మా అన్నయ్యనంటే ఒక కొడుకులాగా. ఈ రోజు కూడా నేను షూటింగ్కి వెళ్తే మా అన్నయ్య ఇప్పుడు కూడా, అరే ఏం తిన్నావు నా బాబు, చరణ్ బాబు నడుతాడు లేదో నాకు తెలియదు, బన్నీ నడుతాడో మా కొడుకు నడుతాడో నాకు తెలియదు. ఎరా నువ్వు తిన్నావు, నాకే నవ్వుతుంది, ఏంటి అన్నయ్య నడుతాడేంటి చిన్నపిల్లలు అన్నట్టు. అంటే ఆ అడగటం, ఆయన అడుగుతుంటే ఎంత ఎంజాయ్ చేస్తానో ఆయనకి ఎప్పుడు తెలియదు, అంత ఎంజాయ్ చేస్తాను. ఆయన రాయిని క్లీన్ చేసుకుంటా, ముళ్ళుని క్లీన్ చేసుకుంటా ఒక వేసాడు హైవే, 100 feet 4 lane రోడ్ వేశాడు నడుచుకుంటా. ఎన్ని కష్టాలు పడ్డాడో మాకు తెలుసు, ఎన్ని రాత్రులు దెబ్బలతో వచ్చాడో మేము చూసాం, ఎన్ని రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపాడో మాకు తెలుసు, ఎంత లోపల పెయిన్ ఉండి కూడా నవ్వుతూ తీసుకున్నాడో మాకు తెలుసు. మా నాన్నగారు రిటైర్ అయిపోయి బాధ్యతలు తీసుకునే లోపు ఈయన ఎదుగొచ్చి మా నాన్న బాధ్యతల్లో 70% మా అన్నయ్య నెరవేర్చాడు. ఇంతకన్నా ఒక కొడుకు గొప్పదనే పేరుకి కానీ నాకు మా నాన్నలాగా మా అన్నయ్య.